సాధారణ పెద్ద ఏం చేస్తుంటారు? వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నారు. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 6 నెలలు అయింది కదా, ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం బాగుందండి. బాగానే ఉందంట. ఏ విధంగా అంటారు? ఏ విధంగానే బాగుందండి. ఏ విధంగానే బాగుందంటారు. అంటే మరి రైతులకు రైతు భరోసాలు కావచ్చు, ఇవన్నీ టయానికి పడుతున్నాయంటారా? పడుతున్నాయంటే ఎత్తం అన్నారు కానీ ఇంకా వేయలేదండి. ఇంకా వేయలేదంటారు. అంటే మరి రైతులకి రైతు భరోసా ఆపేశారు, అన్ని ఇబ్బందికరంగా మారింది రైతులకు అంటున్నారు కదా, నిజమేనంటారు అదంతా? ఏమంటారా కొంతమంది అలాగ అన్నారు, కొంతమంది ఇలాగ ఉమ్. ఏ ఇబ్బందులు ఏమి ఉండవండి, పడతాయి ఒకటి. అసలు ఈ ధాన్యం విషయంలో అన్యాయం జరుగుతుంది, రేపు నేను 11వ తారీఖు పోరాటం చేస్తాను దీని మీద అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది కదా. జగన్మోహన్ గారు దేనికోసం చేస్తున్నారండి. ధాన్యం గురించి అసలు జగన్మోహన్ గారు అయితే పెద్ద మోసం. దేనికి చేశారు? మరి రైతు చేస్తానే 3 మాసాలు 6 మాసాలేమో మిల్లుకి ఇచ్చి, మిల్లు నుంచేమో మేమేమో ఒత్తివుని పెట్టుకుని ఇవన్నీ ఏమో చేసాం. చేసిన ఇక్కడికి వచ్చేవాడికి ఏముంది, ఆయన పడేవాడికి ఏమో 4 మాసాలకి 5 మాసాలకి డబ్బు ఇచ్చారు. ఎవడో సహకారం ఇచ్చేవాడు కొట్టిని సరిపోయి అయ్యి. ఇప్పుడు వచ్చినప్పటికేమో ఏది న్యాయం ఏదంటే, ఇప్పుడు ఈ ధాన్యం అమ్మినవాడికి ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా తెచ్చిపోద్ది. ఓకే. ఈ పథకాలు, సంక్షేమ పథకాల విషయం ఏంటంటారు? సంక్షేమ పథకాలు ఎలా కొనసాగుతున్నాయి? బాగా చదువుతానండి, అన్నీ బాగా చదువుతానండి. ఇప్పుడు పెంచుతాం అంటే 6 మాసాలు ఉంది కాక రన్నింగ్ నడుపుతున్నారు. ఇప్పుడు ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల వాడికి ఎవరేం చేశారు అన్నది తెలుస్తుందండి. ఎవరేం చేశారనేది తెలుస్తుంది. అంటే అప్పటితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పాడు, ఈయన ఆ సూపర్ గ్యారంటీలే 6 గ్యారంటీలు అని చెప్పాడు కదా, సూపర్ 6 అని. ఏది కరెక్ట్గా జరిగాయి అంటారు ప్రజలకంటే? ఏం కరెక్ట్ చేస్తారు? చంద్రబాబు గారే కట్టండి. చంద్రబాబు గారు కరెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ 6 గ్యారంటీల్లో ఎన్ని పథకాలు అమలయ్యాయి ఇప్పటి వరకు? ఇప్పుడు పథకాలు ఎన్ని అవునాయి అన్నది మనకి అంత నేను చదువుకోలేదు కానండి. పథకాలు చేసి పనులు అవుతే అన్నీ బాగా చేస్తానండి, ఎక్కడికక్కడ పెరపట్టుకుని అన్ని పర్ఫెక్ట్గా చేస్తాను. ఈ గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయండి? గ్యాస్ సిలిండర్ ఇచ్చారండి, డబ్బులు కూడా పడ్డాయండి. అందరూ డబ్బులు కూడా పడుతున్నాయి. ఈ ఇసుక సంగతి ఏంటంటారు? ఇసుక బాగా సంగతి అంటే మనకి తెలియదండి. ఇంకా ఇస్తాను అన్నారు, ఆపేసి రేపు నెలలోనే ఎప్పుడైతే ఇస్తామన్నారు. అది ఇంకా అమలు అది. ఈ రాజధాని ముచ్చట ఏమంటారు? ఈ వైజాగ్ని రాజధాని చేయడం కరెక్ట్ అంటారా, లేదా అమరావతిని చేయడమే కరెక్ట్ అంటారా? అమరావతి చేసేసుకోవాలండి. ఎందుకంటారు? ఎందుకంటే అంటే ఎప్పటి నుంచో అది ఎన్ని రాష్ట్రాలు అవుతాయి, ఎన్ని చేస్తారండి. అమరావతి విడిపోలేదు. అమరావతి ఇంకా అలా చేస్తే అంటే మనకు అది పేరు కూడా ఉందండి. అది అమరావతి అంటే ఒక కిట్నా ఇది పేరు ఉందండి. మళ్ళీ ఇదేమో అది ఓ రాష్ట్రం, ఇది ఓ రాష్ట్రం. ఎడగొట్టుగా పోతాం, ఎడగొట్టుకుండా పోతే ముఖ్యమంత్రిని ఎంతమంది చేస్తారు, ఎమ్మెల్యేని ఎంతమంది చేస్తారు, ఇవన్నీ ఎక్కడ కరెక్ట్ అండి.